హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ అనమాట. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ రెడీగా చేసి పెట్టాను. సో అన్ని ఐటమ్స్ ఒకసారి చూసేయండి. ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి అందులో పన్నీర్ పీసెస్, ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసి కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో ఫ్రై చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టేసి అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా గీ కూడా యాడ్ చేయండి, ఎక్స్ట్రా టేస్ట్ కోసం, నెక్స్ట్ ఫ్లేవర్ కోసం అనమాట. సో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా, గ్రీన్ పీస్ అండ్ పచ్చిమిర్చి అన్నీ కూడా ఒకేసారి వేసేయండి, క్యారెట్ పీసులతో సహా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టేయండి. మనకి బిర్యానీకి ఒక్కొక్కటి ఈవెన్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, అన్నీ ఒకేసారి ఫ్రై అయిపోతే సరిపోద్ది అనమాట. సో మనం మసాలాలు అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీ రైస్ని బట్టి 1:1.5 వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇదే కండిషన్లో కొద్దిగా ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం, ఎందుకంటే నేను చాలా తక్కువ మసాలాలని యూజ్ చేస్తాను అనమాట. జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే కొద్దిగా వేసాను. మీకు అవసరం లేదంటే అది కూడా స్కిప్ చేసుకోవచ్చు. లేదు ఎక్స్ట్రా కావాలంటే నేను 1/2 స్పూన్ వేసాను కదా, మీరు 1 స్పూన్ అయితే వేసుకోండి. ఇదే కండిషన్లో మనకి వాటర్లో సాల్ట్ సరిపోయిందా లేదో కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇదే కండిషన్లో అడ్జస్ట్ కూడా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ వాటర్ బాగా తెల్లి వరకు మూత పెట్టుకోండి. వాటర్ తెల్లుతుందన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకోసారి మూత పెట్టుకోండి. కొత్తిమీర వేయడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. మనం వాటర్ బాగా బాయిల్ అయ్యి తెల్లి వరకు వెయిట్ చేసి ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుందాము. రైస్ని ముందుగా అట్లీస్ట్ ఒక 1/2 అవర్ 1 అవర్ అయినా నానబెట్టుకుంటే రైస్ బాగా పువ్వులా ఉడుకుతుంది అనమాట. నెక్స్ట్ కొంచెం రైస్ కూడా చాలా బాగుంటుంది, తొందరగా కూడా అయిపోద్ది అనమాట. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా వాటర్కి వెళ్ళినాక అందులోనే మనం నానబెట్టుకున్న రైస్ అండ్ పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ రెడీ అయిపోద్ది. సో ఇంతేనండి, వెరీ సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ బిర్యానీ అయితే ఈజీగా రెడీ అయిపోద్ది. పన్నీర్ బిర్యానీ మనం నాన్ వెజ్ తిన్న రోజుల్లోన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇలాంటి బిర్యానీ చేసి పెట్టారంటే చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ అనమాట పన్నీరు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ ఎలా అనిపించిందో కూడా చెప్పండి, కామెంట్ చేయండి. మన బిర్యానీ చూసారా ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోద్ది అనమాట, బాస్మతి రైస్ కాబట్టి. సో అడుగు కూడా అంటకుండా చాలా చక్కగా ఉడికిపోయింది. ఇలాంటి మందపాటి బాండీ తీసుకుంటే చాలా చక్కగా ఉడికిపోతాయి అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ మా రెసిపీ ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో ఇంకోసారి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కంపల్సరీగా నాకు కామెంట్ చేస్తారు కదా. సీ యూ ఇన్ ద నైస్ అండ్ బ్యూటిఫుల్ వీడియో. బాయ్ బాయ్.